సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో షష్ఠ స్థానం ముందు ఉండేటువంటి కుజుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. అయితే వక్రించినటువంటి శనేశ్వరుడు, అర్ధాష్టమ రాహు, అష్టమంలో ప్రధానంగా రవిగ్రహం కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంత గ్రహాల తాలూకు స్థితిగతులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కుజుడు అనేటువంటి ఆయన షష్ఠ స్థానంలో ఉండడమే ప్రధానమైన బలం. గత కొద్ది వారాలుగా కూడా అదే బలం మీద ఆధారపడి ధనురాశి వారు ముందుకు సాగుతూ ఉన్నారు. సప్తమ స్థానానికి అర్గళ దోషము అనేటువంటిది ఏర్పడినది. దీనివల్ల అటు అష్టమంలో ఉండేటువంటి రవి కానీ, ఈ షష్ఠ స్థానంలో ఉండేటువంటి గురుడు కానీ, ఈ రెండు గ్రహాల వల్ల కొంత మాట పట్టింపులు అనేటువంటివి అధికంగా ఉంటాయి. ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నా, ఎంత కుటుంబం కోసం శ్రమ చేస్తూ ఉన్నా, లేదు ఒక యజమాని కోసం కానీ ఒక కుటుంబం కోసం కానీ కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు వారి మెప్పుని పొందలేకపోతారు. అటు కుటుంబ సభ్యులు కొంత ప్రతికూలంగా మాట్లాడుతూ ఉంటారు. మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క శ్రమని గుర్తించకుండా వారు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, ఏడిపిస్తూ, నిందారోపణలు చేస్తూ ఉంటారు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చేయలేదు అనేటువంటి ధోరణే వారిలో ఉంటుంది. దానివల్ల మీరు కొంత నిరుత్సాహపడతారు. మనం ఇంత కష్టపడ్డాం కదా, కుటుంబం కోసం ఇంత చేశాం కదా, ఉన్న వాటిల్లో వాళ్ళ ఆనందాన్ని వెతుక్కోవచ్చు కదా, వారితో పోల్చుకుంటే నేను అసలు ఏమీ అనుభవించట్లేదు కదా, ఇంత త్యాగం చేస్తున్నాను, అయినా వారు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి ధోరణి అటు ధనురాశి వారిలో ఉంటుంది. షష్ఠ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహం కూడా అటు ఎక్కువగా మీ మీద భారాన్ని పడేటువంటి విధంగా ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ధాన్యనాశ ధనచ్ఛేద అంటూ ఉన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఏదైనా ఒక పనిని 1-2 సార్లు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం కూడా అజీర్ణమయ సంతాప అంటూ ఉన్నారు. కొంత ఆరోగ్యపరమైన సమస్యలకి, మరీ ముఖ్యంగా నీరసం ఉంటూ ఉంటుంది. ఉత్సాహం అనేటువంటిది ఉండదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ధనురాశి వారు అంత ఉత్సాహంగా పనిచేయలేకపోతారు. చేసేటువంటి పని నచ్చకో, లేదా నచ్చినటువంటి పని చేయలేకో, లేదా ఈ మిగతా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావమో ఒకచోట కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఇక్కడ ఉంటూ ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలా ఇతరత్ర యావిగేషన్స్ ఇటువంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటి ఫలితం వల్ల ఏమవుతుంది అంటే కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. నా కోసం నేను జీవించలేకపోతున్నానేమో అనేటువంటి ధోరణికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలను చూసుకుంటే ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు అటు అనుకూలంగా ఉన్నట్టు కనబడవు, ప్రతికూలంగా ఉన్నట్టు కనబడవు, మధ్యస్థంగానే ఉంటాయి. వచ్చినటువంటి ధనం సక్రమంగా వినియోగింపబడుతుంది. చేతిలో ఏ విధమైనటువంటి ఎక్కువ ధనము ఉండదు. ఈ రకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మిశ్రమమైనటువంటి పరిస్థితి. ఏదైనా ఒక చిన్న అనారోగ్యం వచ్చినా రికవరీ అనేటువంటిది చాలా తొందరగా అవుతూ ఉంటారు. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగానే ఉన్నాయి. కొద్దిపాటి సమస్యలున్నా దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు.